1700 టికెట్ పెట్టి వండర్లా బెంగళూరుకు వెళ్ళాం. ఫాస్ట్ ట్రాక్ లేకుండా ఫుల్ పార్క్ కంప్లీట్ చేసాం. మిషన్ ఇంటర్స్టెల్లర్ వర్త ఫుడ్ ప్రైసెస్ షాక్ అయ్యాయి. ఫుల్ ట్రూత్ ఈ వ్లాగ్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫైనల్ ఒక క్రేజీ వ్లాగ్ తో వచ్చేసా. ఈ రోజు మన డెస్టినేషన్ వండర్లా బెంగళూరు. సమ్మర్లో బెస్ట్ చిల్ స్పాటా లేదా ఓవర్ హైప్డా ఆర్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకోసం. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ ప్లానింగ్, క్యాన్సలైజేషన్స్ అండ్ ఎప్పుడు వెళ్దాం డిస్కషన్స్ మధ్యలో ఫైనల్లీ టుడే ఇస్ ద డే. ఎలక్ట్రానిక్ సిటీ నుండి మా జర్నీ స్టార్ట్ చేసాం. ఫైనల్లీ వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్ పీక్స్ లో ఉంది. బికాస్ చిన్నప్పటి నుండి వండర్లా అంటే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్. మేమైతే నైస్ రోడ్ మీద వెళ్తున్నాం. మాకైతే కొంచెం దగ్గరే వండర్లైట్ నుండి. అదే బస్లో పోవాలంటే కొంచెం దూరం అనిపిస్తుంది అండ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఈవెన్ నేను హైదరాబాద్ వండర్లో కూడా వెళ్ళా అండ్ బెంగళూరు అయితే చాలా సార్లు వచ్చా. అండ్ ముందైతే ఒక బ్రేక్ తీసుకుని అలా ఒక కేక్ అండ్ కూల్ డ్రింక్స్ తాగి లైట్ గా స్టార్ట్ అయ్యాం. ఫైనలీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు వండర్లా. మేం డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్ బుక్ చేసుకున్నాం. సో మాకు ఈచ్ టికెట్ 1700 పడింది. ఇక్కడ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఈవెన్ బుక్ మై షోలో కూడా ఇంకా ఎక్కువ చూపిస్తుంది. సో ట్రై డిస్ట్రిక్ట్ యాప్. అండ్ నీకైతే బెంగళూరు అన్ని సైడ్స్ నుండి బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ నువ్వు కానీ వాటర్ గేమ్స్ కి క్లాత్స్ తీసుకుని రాలే అంటే స్టార్టింగ్ లోనే తీసుకో. ఇక్కడ లోపల ప్రైసెస్ ఎక్కువ చెప్తారు, 400-500. అండ్ ఈ రోజు అయితే బయట ఎండ మామూలుగా లేదు. బట్ సమ్మర్ లో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. చిల్ అవ్వడానికి, ఇక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇక ఈ రోజు అయితే క్రౌడ్ ఎక్కువే ఉన్నారనిపిస్తుంది. సో మేమైతే ముందు పక్కనే ఉన్న ఫాస్ట్ ట్యాగ్ అప్గ్రేడ్ దగ్గరికి వెళ్ళి అడిగాం. వాళ్ళు ఒక్కొక్క టికెట్ పైన 1500 అన్నాడు. అప్పుడు మా టికెట్ కాస్ట్ 1700 ప్లస్ 1500 ఈక్వల్స్ టు 3200 అవుతుంది. సో యావది వద్దులే అనుకుని అలానే నార్మల్ దానికి వెళ్ళిపోయాం. సో ఫాస్ట్ ట్రాక్ లేకుండా ఎలా కవర్ చేయాలి అన్ని గేమ్స్ అని చెప్తాను పదండి. సో ఇంకా అలా లోపలికి ఎంట్రీ అయ్యాం. సో మేము 11 అవర్ పాస్ తీసుకున్నాం. సో ఈ బ్యాన్ దానికే వేసారేమో. అండ్ 8 అవర్ పాస్ నీకు ఆల్మోస్ట్ 1600 అవుతుంది. సో ఇది ఒక 100 ఎక్కువ అంతే. ఇక్కడ వచ్చి అప్గ్రేడ్ చేయించుకుంటే నీకు 300 ఎక్కువ అవుతుంది. సో బుక్ చేసేప్పుడే అదే చేసుకో. అండ్ ఇలా వాటర్ ప్రూఫ్ పౌచ్ మాత్రం లోపలే తీసుకో, బయట తీసుకోకు. క్వాలిటీ బాగోదు, మన ఫోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ముందైతే లాకర్ తీసుకుని లగేజ్ అంతా లాకర్లో పెట్టేశాం. లాకర్ కాస్ట్ వచ్చేసి 400 అండ్ మనకి 50 రిటర్న్ ఇస్తారు ఎగ్జిట్ అయ్యేప్పుడు. అండ్ ఈ వాచ్ మనకి కీ లాగా లాకర్కి. నువ్వు కానీ వండర్లాక్ ఫస్ట్ టైం వస్తే ఇలా ప్లాన్ చేయి. ముందైతే 2 to 3 ల్యాండ్ గేమ్స్ కి వెళ్ళు, అండ్ దెన్ లంచ్ అండ్ వాటర్ గేమ్స్. మళ్ళీ ఈవినింగ్ ల్యాండ్ గేమ్స్ కి రా. క్రౌడ్ ఉండదు. సో ఇలా చేస్తే నీకు అన్ని గేమ్స్ కవర్ చేయొచ్చు అండ్ ఫాస్ట్ ట్రాక్ అవసరం ఉండదు. ముందైతే మేము మిషన్ ఇంటర్స్టెల్లర్ గేమ్ కి వచ్చాం. నా సజెషన్ ఏంటంటే ఈ గేమ్ ని ఈవినింగే ట్రై చేయి. క్రౌడ్ తక్కువ ఉంటుంది. మాకైతే 1 అవర్ ఇక్కడే అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ కి మారుతుందా అని వెయిట్ చేసాం. అండ్ ఫైనల్ గ్రీన్ వచ్చింది. నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు, ఇంతసేపు వెయిట్ చేసింది ఈ సోది వినడానికా అని. మళ్ళీ అక్కడ నుండి లోపల ఇంకో వేరే దానికి పంపించారు. ఇక్కడ కూడా వెయిటింగ్. అండ్ అదేమో గ్రీన్ అవ్వట్లే. నా ఫ్రెండ్స్ కి పిచ్చలేస్తుంది. అండ్ ఎందుకు లేట్ అవుతుందంటే లోపల ఎవరో వామిట్ చేశారంట. సో లేట్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఫైనల్ గా గ్రీన్ వచ్చేసింది. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంటది, నెక్స్ట్ లెవెల్లో. నేను దీన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసా. ఒకసారి చూద్దు పదా. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉండే. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది. అండ్ అక్కడ నుండి ఏదైనా ల్యాండ్ గేమ్స్ ఆడదామని వెళ్ళాం. బట్ వెళ్లే ముందు కొంచెం యాస్టెటిక్ గా ఫోటో షూట్ చేసాం. అండ్ దీనికి వెళ్దాం అనుకున్నాం. బట్ నా ఫ్రెండ్ వద్దొద్దు అన్నాడు. బట్ ఇది పెద్దగా భయం ఉండదు అనిపించా.
ఇంకా పక్కనే ఉన్న ఐస్ క్రీమ్కి అయితే వచ్చాం. ఇది కొంచెం భయం ఉంటుంది అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. నెక్స్ట్ మేమే అన్నప్పుడు కరెక్ట్గా ఫుల్ అన్నారు. ఇంకా ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉండే. గాల్లో ఉన్నంతసేపు కళ్ళు మూసుకొని ఉండడం తప్ప ఇంకేం చేయలేదనుకో. ఇంకా రీకాల్ వెళ్దాం అనుకున్నాం, బట్ క్రౌడ్ ఫుల్ నిన్నారు. సో ఇంకా స్కిప్ చేసి లంచ్కి వెళ్దామని అనుకున్నాం. ఇంకా అంతలోపు ఇక్కడ క్రికెట్ ఉండే, బట్ ఇది సెపరేట్ ఛార్జెస్ అంట. 18 balls-కి 200 rupees అండ్ 70 కొడితే కప్ ఇస్తారు అండ్ ఇంకో 5 balls ఎక్స్ట్రా అన్నాడు. సరే ట్రై చేద్దామని నేను నా ఫ్రెండ్ వెళ్ళా. నేనైతే 44 కొట్టినా. ఇంకా నా ఫ్రెండ్ పైన ఓప్స్ పెట్టుకున్నా వాడు కొడతాడేమో అని. వాడు 48కి స్టాప్ అయ్యాడు. ఇంక సరే అని లంచ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ బిర్యానీ కాంబో అడిగితే 500 అన్నాడు. అదే బఫెట్ అయితే 600 అంతే. ఇదేంరా ప్రైజెస్ స్వామి అనుకున్నా. ఇంక 500 పెట్టి బిర్యానీ కాంబో కన్నా బఫెట్ బెస్ట్ కదా అనిపించే మాకు. ఇంక సరే అని బఫెట్ తీసుకున్నాం. ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కోటాడ్. ఆ ఫ్రైస్ అయితే బానే ఉండే, ఈవెన్ బటర్ చికెన్ అండ్ గీ రైస్. లాస్ట్ లో ఐస్ క్రీమ్ తో ఎండ్ చేసి లాకర్ దగ్గరికి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకుని వచ్చేసాం. ఇంకా ముందైతే వాటర్ స్లైడ్స్ కి వెళ్ళాం. ఇంకా క్రేజీ ఉండే ఆ ఎక్స్పీరియన్స్ స్లైడ్స్ మాత్రం. ఎట్లుండేరా? నాకు చాలా భయం వేస్తారా, బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడ నుండి వేవ్స్ లోకి అయితే వచ్చాం, కానీ ఫుల్ గా వాటర్ తో ఆడుకున్నాం. ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. నాకు స్విమ్మింగ్ రాకపోయినా ఏదో ట్రై చేయాలని చాలానే ట్రై చేశా. ఇంకా వద్దులే అనిపించా. ఏమ్రా వాటర్ అంటే ఇంకా అక్కడే కాసేపు ఉండి అక్కడ నుండి ఇలా పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాం. అక్కడ నుండి ఇంకా రైన్ డిస్కోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అసలు డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్డ్ ముగ్గురం. అండ్ ఈవెన్ వేరే వాళ్ళతో కూడా డ్యాన్స్ చేసాం. క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం. రైన్ డిస్కో మాత్రం బాయ్స్ ఉంటే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ కూడా అండ్ ఆ కిక్. ఇంకా వచ్చి డ్యాన్స్ ఆడేసి ఇంకా ఫుల్ టైర్డ్ అయినాం. ఇంకా బయటకు వచ్చి కోక్ తీసుకొని తాగాం. ఇక్కడ 4 glasses-కి 200 ఛార్జ్ చేశాడు. ఇంకా అక్కడ నుండి వాటర్ స్ప్లాష్కి అయితే వచ్చాం. ఈ రైడ్ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుండి ఈ స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకొని మళ్ళీ వేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వేవ్స్ దగ్గర కాసేపు కూర్చొని ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాం. ఫ్రెష్ అప్ అయ్యి ఒక డ్రింక్ వేసి రీకాల్కి అయితే వచ్చేసాం. చెప్పలేదా, క్రౌడ్ అయితే చాలా తక్కువ నిన్నారు. ఈవినింగ్ టైంలో బెస్ట్ ఈజీగా అన్ని కవర్ చేయొచ్చు. ఈ రైడ్కి అయితే ఎక్సైట్మెంట్ ఫుల్గా ఉంది కానీ బయట, కానీ లోపల మాత్రం ఫుల్ ప్యాక్డ్. ఈ రైడ్ బాగున్నారా? ఎట్లుంది రైడ్ రీకాయిల్? క్రేజీ ఎక్స్పీరియన్స్. నచ్చినా? చాలా బాగుంది. మరి కళ్ళు ఎందుకు మూసింటే? భయపడినారా ఫస్ట్ యాక్చువల్లీ, బట్ రైడ్ బాగుంది. నూరా చిల్ బ్రో, టూ మచ్ చిల్లింగ్. నా ఫ్రెండ్ అయితే కొత్తగా స్టార్ట్ అయిన రైడ్కి వెళ్దామని పిలుచుకొని వచ్చాడు, గరుడ రైడ్. కానీ దాన్ని చూస్తుంటేనే వేరే వాళ్ళు వెళ్తుండేది ఆ రివర్స్లో ప్యాక్ అయిపోతుంది. ఇంకా మనం వెళ్ళి ఇంకేం చేస్తాం రా అని అస్సలు అంటే అసలు ఒప్పుకోలేము మేమైతే. ఇంకా వాటర్ గేమ్స్ ఆడేటప్పుడు అస్సలు మిస్ అవ్వకు. ఈ స్లైడ్స్ మాత్రం చాలా బాగుంటుంది. కార్ డాష్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్. ఇంకా అలా ఆడేసి ఇంకా ముందైతే ఈ డెవిల్ హౌస్ బొంగు భయం ఉండదు. చిన్నప్పుడే భయం కాలే, ఇంక ఇప్పుడు ఏమవుతుందిలే. బట్ చిన్నపిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది రైడ్. అక్కడ నుండి పక్కనే ఉన్న టర్మినేట్ ట్రైన్కి వెళ్ళాం. ఇది మరీ చైల్డ్గా ఉందని వచ్చేసాం.
అండ్ అక్కడ నుండి ఈ రైడ్కి అయితే వచ్చాం. ఫస్ట్ టైం బొంగులే అనుకున్నాం కానీ మళ్ళీ కొంచెం కడుపులో తిప్పేసింది. ఒక్కసారిగా పైన నుండి కిందకి, కింద నుండి పైకి వెళ్ళేసరికి ఫాస్ట్ గా కడుపులో తిప్పేసింది. ఇంకా అలా మళ్ళీ ఒక కూల్ డ్రింక్ వేసాం. ఈ రైడ్స్ అనే ఎక్స్పీరియన్స్ బాగుంటాయి. వేవ్ రైడ్, డ్రాప్ జోన్, ఈక్వెన్జో. ఇంకా అలా ముగ్గురం ఏదో 3D షో అని ఉంటే వచ్చాము ఇక్కడికి. మా ప్రాబ్లం ఏంటంటే మరీ చైల్డ్ గేమ్కి పోలేము, అలా అని ఫుల్ భయంగా ఉండేదానికి కూడా వెళ్ళలేకపోతున్నాం. మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా మిక్స్చర్స్ ఉంటాయి, అవైతే ఇంకా తిప్పేస్తే వామిట్ అవుతాయని దాన్ని స్కిప్ చేసాం. స్టార్టింగ్ లోనే కొన్ని చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి, అవి బాగుంటాయి, ట్రై చేయండి. ఇంకా అలా లిఫ్ట్ ఎక్కి జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది 13th ఫ్లోర్ లో ఉంటుంది. పైన నుండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రైడ్ అయితే బాగుంది, జస్ట్ వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ మేము వచ్చినప్పుడు ఈ స్కై లిఫ్ట్ కూడా క్లోజ్ అయ్యింది. అలా జైంట్ వీల్ ఫినిష్ చేసుకుని వ్యూ అంతా చూసుకుని వండర్లా అంతా కిందకైతే వచ్చేసాం. ఇంక ఇదేదో నెట్వర్క్ అంట కొత్తగా పెట్టారని బాగుంటుందని నవ్వుకోవడానికి ఎక్కాం. అండ్ ఫన్నీగా ఉండే ముగ్గురం ఎక్కుతుంటే. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. నా ఫ్రెండ్కి ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా కొన్ని ల్యాండ్ రైడ్స్ ఈవినింగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. సో ఇలా టైం కుదరకపోయేసరికి మేము వెళ్ళిపోతున్నాం. ఈవినింగ్ అయితే ఇలా డైలీ ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. అండ్ నిజంగా ఈ గెటప్స్ వేసుకుని ఉండేవాళ్ళు గ్రేట్ అబ్బా. ఈ సమ్మర్ లో మనం నార్మల్ గా ఉండేకే కాసేపు విసిగొస్తుంది, ఫ్యాన్ లేదు, బొంగు లేదు అని. బట్ వాళ్ళు చూడండి, ఎండలో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఇలా రెడీ అయి ఉంటారు. లోపల ఎలా ఉంటుందో నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకా అలా ఈ నాన్ వెజ్ చిప్స్ తీసుకుని తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఓవరాల్ గా వండర్లా సమ్మర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. అంతే, ప్రాపర్ గా ప్లానింగ్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ అవసరం లేదు. బస్సెస్ అయితే ఎవరీ పార్ట్ ఆఫ్ బెంగళూరు నుండి అవైలబుల్ ఉంటాయి. ఆర్ ఎల్స్ మెజెస్టిక్ వరకు వచ్చినా చాలు. రిమైన్ గా అక్కడ నుండి మెట్రో అండ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. హోప్ ఈ వ్లాగ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. కీప్ డూ సపోర్టింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. నువ్వు ఎవరితో అయితే వండర్లా వెళ్ళాలనుకుంటున్నావు వాళ్ళకి ఈ వ్లాగ్ షేర్ చేయి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రేజీ కంటెంట్.